అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ నమస్కారం. రెండు మాటలు మీకు మాట్లాడదామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను, కొంచెం వినండి. నేను వీడియో తీస్తాను. నాకు వయసు 62 సంవత్సరాలు రాబోతున్నాయి. అయినా సరే ఎక్సర్సైజ్ చేస్తాను. ఇలా 1 గంట ముందుకి 1 గంట వెనక్కి. ముందుకి 4000, 4000, రిటర్న్ 4000. ఇంకా కొద్దిగా టైం ఉంటే చిన్న చిన్న ఎక్సర్సైజులు. మొత్తం 2 గంటల సేపు, 2 అవర్స్. ఒకప్పుడప్పుడు ఒక 5 నిమిషాలు ఎక్కువే చేస్తాను, కానీ తగ్గించాం. కావాలంటే మీరు లెక్క పెట్టుకోవచ్చు, 2-3 అవర్లు ఎక్కువే ఉంటాయి, కానీ రౌండ్స్ తగ్గవు. 4000 కంటే 80% తగ్గవు. వితౌట్ బ్రేక్. ఇక్కడి నుంచి లేచే పని లేదు, మొత్తం అయిన తర్వాత లేస్తాను. ఏమంటారు? చాలామంది కొంతమంది అంటూ ఉంటే అది యోగా చాలా మంచిదే నేను ఒప్పుకుంటాను. కానీ అలా చేస్తే ఏంటంటే దానిలో ఈ నాళా ఉంది కదా, ఈ నాళా శ్వాస తీసుకునే నాళా, గాలి పీల్చుకునే అది మంచిగా ఉంటుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఒప్పుకుంటాను. కానీ బాడీ మాత్రం రాదు దాంట్లో. బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ నాలాగా చేసినా పర్వాలేదు, ఇంకా ఏమేం చేసినా పర్లేదు, ఇలా తీసినా పర్లేదు, లేకపోతే ఇలా ఏదో బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేస్తేనే బాడీ వస్తుంది, కానీ బాడీ రాదు, ఆరోగ్యమే బాగుంటుంది. ఏమంటారు? నేను చేస్తాను చూడండి, 2 గంటల సేపు వితౌట్ బ్రేక్. 10 నిమిషాలు ఎక్కువే ఉంటుంది, తగ్గదు. 4000 రౌండ్లు ముందుకి, 4000 వెనక్కి. 4000 आगे 4000 पीछे. कोई भी गिनती कर सकते हैं आराम से. कुछ लोग बोलते हैं, కొంతమంది అంటారు, అయ్యి బాబు షర్ట్ వేసుకుని చూయి, షర్ట్ వేసుకొని 8 రౌండ్లు ఇట్లా తిప్పాలి, 8000 రౌండ్లు తిప్పాలంటే చర్మం అంతా ఉచుకుపోయి కట్ అయిపోతుంది. వాళ్ళకి తెలియదు పాపం. కొంచెం బ్యాడ్ కామెంట్లు చేస్తారు, చేయకండి. దయచేసి తలచి మీకు నమస్కారం చేస్తాను, చేయకండి. ప్రతి మనిషిలో కూడా మంచితనం, గొప్పతనం ఏంటి? ఈయన 62 సంవత్సరాల వయసుతో 2 గంటలు ఆపకుండా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, ఈయనలో ఎంత గొప్పతనం ఉంది అని మాత్రమే ఆలోచించండి. కానీ పిక్చర్లో షర్ట్ లేకుండా చేస్తాడేంటి, అదేం పని, ఇదేం పని, పబ్లిక్ మాట్లాడుతూనే ఉంటారు. కానీ అలా చేయకండి. ఎందుకంటే మీరు నన్ను ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఇంత వయసు వస్తుంది, నాకు 62 ఇయర్స్ రాబోతున్నాయి, అయినా కష్టపడుతూ ఉంటాను. రోజు ఒక వీడియో పెడుతూనే ఉంటాను, పాటలు పెడతాను, హిందీ సాంగ్స్ పెడతాను, తెలుగు సాంగ్స్, అన్ని సినిమా సాంగ్స్. నేను రచయితను కాదు కదా, సినిమా పాటలే పాడి మీకు పాత జ్ఞాపకాలని గుర్తు చేస్తూ ఉంటాను. తప్పులు కొన్ని ఉండొచ్చు, అందరూ వాటిని క్షమించాలి. కానీ మీ అందరినీ సంతోషపడదామని నేను చిన్న చిన్న వీడియోలు, పాటలు పెడతాను, ఎక్సర్సైజులు పెడతాను. ఒకే చోట ఇదివరకు రన్నింగ్ కూడా తీసేవాడిని. 2 గంటలు. 2 గంటల్లో నెలకి 10,000 స్టెప్పులు. ఒక కాలు 10,000 స్టెప్పులతో అట్టుకోండి, 10,000 స్టెప్స్. ఒక కాలు 10,000, ఇంకొక కాలు 10,000, మొత్తం 20,000. అంటే దాదాపు 10,000 స్టెప్పులు 2 గంటలు మెల్లిగా చేసుకుంటాం ఆరామ్స్. అది కూడా పెట్టేవాడిని వీడియోలో, చాలామంది చూసేవాళ్ళు. కానీ ఎక్సర్సైజులు ఇవన్నీ కొంతమందికి, చాలామందికి బోరు కావచ్చు. రేపటి నుంచి కొత్త రకం వీడియో పెడతాను. మంచి పురాణంలో చిన్న చిన్న కథలు చెప్తాను. మీరంతా ఇప్పటికే దాదాపు 3 లక్షల మంది చూశారు, ఇంకా చూస్తూనే ఉంటారు వ్యూస్. చాలా చాలా సంతోషం అండి. మీ అందరికీ నా యొక్క నమస్కారం. దయతలచి మంచి కామెంట్లు పెట్టండి, నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి. కానీ నా మనసు బాధ కలిగించే కామెంట్లు చేయకండి ప్లీజ్, దయతలచి. ఓకేనా సార్? ఓకే, ఇది కూడా చిన్న వీడియో ఇచ్చేసి యూట్యూబ్లో పెడతాను, చూడండి. మొన్న ఒక ఆయన ఎవరో కామెంట్ చేశాడు, చాలా బాధ వేసింది. అది కూడా తెలుగు భాష ఆయనే, ఆయన పేరేదో ఉంది, ఏదో శ్రీనివాసరావు ఏదో ఉంది. షర్ట్ వేసేరా బాబు అంట. షర్ట్ వేసుకుని 4,000 రౌండ్లు ముందుకి, 4,000 రౌండ్లు వెనక్కి దాదాపు 2 గంటలు చేయాలంటే
చర్మం అంతా కట్ అయిపోతుంది. తెలియదు, అమాయకుడు, అతనికి ఏం తెలియదు. నోటుకొచ్చిందల్లా మాట్లాడేశాడు, కామెంట్లో పెడుతున్నాడు. దయతలచి అటువంటి పెట్టకండి. మీకు నమస్కారం చేసి మళ్ళీ మీకు చెప్తాను. నాలో ఉన్న కుబి అంటే కొంచెం గొప్పతనం కదా, చెయ్యండి. 8,000 రౌండ్ తిప్పాలంటే కొంచెం గొప్పతనమే, మంచి గొప్పదే అని నేను నా గొప్పతనం చెప్పుకోకూడదు. కానీ ఇటువంటి కామెంట్లు చేసే వాళ్ళకి ఇది చూసి కొంచెం మంచిగా మీరు చేయండి, నేను మెచ్చుకుంటాను. కానీ చెడు కామెంట్లు ఎవరికీ పెట్టరు. అందరి మనసును మీరు ఎంకరేజ్ చేయాలి, కానీ బాధ పెట్టకూడదు. ఏమంటారు? ఓకేనా? నా తప్పులే ఉంటే క్షమించండి. మీ అందరికీ మళ్ళీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నారు. రేపటి నుంచి కొత్త వీడియోలు పెడతాను. చిన్న మహాభారతంలోని చిన్న కథలు, రామాయణంలో చిన్న కథలు నాకు తెలిసినవి ఒక వీడియోలో పెట్టి రేపటి నుంచి చేస్తాను. ఎందుకంటే మీ అంతా కూడా బోర్ కొడుతూ ఉండదు. రోజు ఎక్సర్సైజ్లు ఏంటి, ఈ చదువులు తిప్పడం ఏంటి, ఈ రన్నింగ్ ఏమిటి, ఈ కాళ్ళతో కిక్కులు ఇవ్వడం ఏంటి, కొత్త పెడతాను. రేపటి నుంచి మీ అందరూ సంతోషంగా నన్ను ఆశీర్వదిస్తూ మీరు కూడా ఆనందంగా ఉంటూ నన్ను మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను. బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్ దయతలచి పెట్టకండి, మనసు బాధపడిపోతుంది. ఏమంటారు? అది కూడా మనసే కదా. ఓకే, థ్యాంక్ యూ.